మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడలో హైటెన్షన్ నెలకొంది. పీర్చాదిగూడ మున్సిపల్ చైర్మన్ జగ్గా వెంకటరెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ అమర్ సింగ్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నుంచి శంషాబాద్ నోవోటెల్కు వస్తుండగా దాదాపు 20 కార్లతో తమ కార్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేసినట్లు మేయర్ జగ్గా వెంకటరెడ్డి తెలిపారు. ఇటీవల పీర్చాదిగూడ కార్పొరేషన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారంతా మేయర్ జగ్గా వెంకటరెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ నెల 6వ తేదీన స్వయంగా మేయర్ జగ్గా వెంకటరెడ్డి తనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ను కోరారు. దీంతో ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో జూన్ 6న జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మేయర్ జగ్గా వెంకటరెడ్డి తనకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లతో సూర్యాపేట నుంచి శంషాబాద్ నోవోటెల్కు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ అమర్ సింగ్, అతని అనుచరులు తమను వెంబడించారని, వారి నుంచి తప్పించుకుని మేడిపల్లిలోని తమ నివాసానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేరుకున్నామని మేయర్ జగ్గా వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నోవోటెల్ హోటల్లో, ఎయిర్పోర్ట్ లో ఉండే నోవోటెల్ హోటల్కి బయలుదేరిన కార్పొరేటర్లు అందరినీ కూడా 3 కార్లలో ఆ బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కుతామో అక్కడ ఒక 20 కార్లు పెట్టుకుని ఒక 40-50 మంది గుండాలు, అట్లాగే మా దగ్గర అమర్ సింగ్ అనే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఇంకొద్ది మంది చంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని మమ్మల్ని చేజ్ చేయడం జరిగింది. మమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టుగా, లేకపోతే ఒక దగ్గర కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు అమర్ సింగ్ అనే కార్పొరేటర్ వచ్చి మా కారుని వాళ్ళ కారుతో మా కారు డాష్ ఇచ్చి ఆయన దిగి వచ్చి అంటే మమ్మల్ని డోర్ గుంజే ప్రయత్నం కూడా చేశారు. మమ్మల్ని కిడ్నాప్ అట్లాగే కార్ తోటి యాక్సిడెంట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇది నిజంగా హేయమైన చర్య. పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలుసు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. కార్పొరేటర్ల అందరి మద్దతు కూడా మాకున్నది. గట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంలో గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ తోటే మా కార్పొరేటర్లు అందరూ ఈ అవిశ్వాసం దానిలో పాల్గొనడం జరిగింది. సో ఈ అనైతిక చర్య ఏదైతే డబ్బులతో కానీ లేకపోతే భయభ్రాంతితో కానీ ఈ కిడ్నాప్ చేసి కానీ ఈ కార్పొరేటర్ని లోపరుచుకోవడం అనేది సాధ్యం కాదు. మీరు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మనందరం కూడా మనమే ఈ యొక్క రాజ్యాంగ పరిధిలో ఉండాలి. కాబట్టి మీకు వేస్తున్నా ఏమన్నా ఉంటే కౌన్సిల్లో 5వ తారీఖు నాడు జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనండి. మీకు ఏం చేతనైతే చేసుకోండి తప్ప ఇట్లాంటి అనైతిక చర్యలు, ఇట్లాంటి గుండాయిజాలు, ఇట్లాంటి కిడ్నాప్లు, ఇట్లాంటి మర్డర్లు, కిరాయి గుండాలను పెట్టి ఇట్లాంటి చేసే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా మేము ఎక్కడైతే ఎక్కి మళ్ళీ గట్కేసరి దాకా వచ్చినామంటే ఇట్లా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి అట్లాగే పటాన్ చెరువు అవన్నీ తిరుగుకుంటా అంతసేపు గంటన్నర సేపు మమ్మల్ని నరకయాతన పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం నిజంగా హేయమైన చర్య. మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడలో హైటెన్షన్ నెలకొంది. పీర్చాదిగూడ మున్సిపల్ చైర్మన్ జగ్గా వెంకటరెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ అమర్ సింగ్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నుంచి శంషాబాద్ నోవోటెల్కు వస్తుండగా దాదాపు 20 కార్లతో తమ కార్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేసినట్లు మేయర్ జగ్గా వెంకటరెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జగ్గా వెంకటరెడ్డి, అతనితో పాటు కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన కిడ్నాప్ యత్నం ప్రయత్నించారు. అతన్ని కాంగ్రెస్ నాయకులు కొంతమంది సుమారు 20 నుంచి 30 మంది తమ కారులో వెంటాడి తమని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, భయభ్రాంతాలకు గురి చేశారంటూ కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో జరిగినటువంటి ఔటర్ రింగ్ రోడ్ సీన్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటీవల పీర్చాదిగూడ కార్పొరేషన్ కి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని వదిలి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు, దీంతో జగ్గా వెంకటరెడ్డి పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా కార్పొరేటర్లు అంతా కూడా సిద్ధమైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తనే స్వయంగా ఈ నెల 6వ తేదీన మేయర్ జగ్గా వెంకటరెడ్డి తనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 6న అవిశ్వాస తీర్మాన సమావేశానికి కలెక్టర్ ఈ వచ్చే నెల 6వ తేదీన ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో జగ్గా వెంకటరెడ్డి అతనికి మద్దతుగా ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా నిన్న రాత్రి
సూర్యాపేట నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్ కి వెళ్తూ ఉండగా ఔటర్ రింగ్ రోడ్ పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ అమర్ సింగ్ అతని అనుచరులందరూ కూడా వెంకటరెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా వెంబడించి భయభ్రాంతులకు గురి చేసి దొరికితే కిడ్నాప్ చేసి అక్కడి నుంచి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా వెంకటరెడ్డి మేడిపల్లిలోని తన ఇంటికి చేరుకున్న తర్వాత ప్రాణాలని అరచేతిలో పట్టుకొని ఈ రోజు ఇంటికి రావాల్సి ఉంది. కాంగ్రెస్ నాయకులు ఇంత దౌర్జన్యంగా అవిశ్వాస తీర్మానం పెడతారన్న నాకు ఇన్ఫర్మేషన్ తోటే కలెక్టర్ అడిగి కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చే నెల 6వ తేదీన పెట్టబోతా ఉన్నాము. దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కైవసం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. తనకు మద్దతు ఇస్తున్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వారు అనుకున్నటువంటి వ్యక్తిని మేయర్ గా ఎన్నుకోవాలనే ప్రయత్నంలో భాగంగా నన్ను కిడ్నాప్ చేసి అక్కడి నుంచి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానంలో మళ్ళీ గెలిచేది మేమే, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ మెజారిటీ సాధించబోతా ఉంది. కాంగ్రెస్ నాయకులు ఈ రకంగా అధికారంలోకి వచ్చామని మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్పొరేటర్లు అంతా తన వెంటే ఉన్నారు, తనకే మద్దతు ఇస్తారు, తనకే సపోర్ట్ చేస్తూ మళ్ళీ తనకే మెజారిటీని కల్పిస్తారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వారికి భయపడేదే లేదు, వారు ఎన్ని బెదిరించినా భయపడే పరిస్థితి ఏది లేదు. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి వీరందరిపైన కిడ్నాప్ కేసు నమోదు చేయమంటూ కూడా నేను పోలీసులను కలిసి ఒక ఫిర్యాదు కూడా అందజేస్తానన్న ఒక విషయాన్ని కూడా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఫిర్యాదు కూడా కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఆదేశాల మేరకు అమర్ సింగ్ అనే కార్పొరేటర్ ఈ రకంగా వ్యవహరించాడనేది మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ వీరు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు పోలీసులకు అఫీషియల్ గా ఒక ఫిర్యాదును కూడా అందజేయించి సూర్యాపేట నుంచి నోవాటెల్ వెళ్తూ ఉండగా ఎంతమంది వాహనాల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఎవరెవరు వెంబడించారు, ఎవరెవరు భయభ్రాంతులకు గురి చేశారు, ఏ ఉద్దేశంతో వీరు వాహనాలతో వెంబడించారు, వీరందరిపైన కిడ్నాప్ కేసు నమోదు చేయాలంటూ కూడా జక్కా వెంకటరెడ్డి ఈ రోజు పోలీసులకు అఫీషియల్ గా ఒక కంప్లైంట్ కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ జక్కా వెంకటరెడ్డి గానీ మిగతా పలువురు కార్పొరేటర్లు కానీ ఎక్కడ ఉన్నారు? అలాగే జరిగిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఏమైనా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు నిన్న ఔటర్ రింగ్ రోడ్ పైన వీరందరూ శంషాబాద్ నోవాటెల్ వైపు ప్రయాణం చేస్తూ ఉండగా ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు జక్కా వెంకటరెడ్డిని మిగతా కార్పొరేటర్లంతా కూడా అడ్డుకొని వారిని ఇతర వాహనాల్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారన్నట్టుగా నేరుగా జక్కా వెంకటరెడ్డి మిగతా బీఆర్ఎస్ నాయకులు ఇదే విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం జరిగింది. వీరు ప్రాణాలను అరచేతులు పట్టుకుని సేఫ్ గా ఏం జరుగుతుందో ఇంటికి వెళ్తామా లేదనే ఒక భయాందోళనతో అక్కడి నుంచి కూడా ఔటర్ రింగ్ నుంచి బయలుదేరి తిరిగి మేడిపల్లి తమ ఇంటికి చేరుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్ మేయర్ ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ అందరూ సమావేశమయ్యి మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలి, కాంగ్రెస్ ఈ రకంగా దౌర్జన్యాలకు పాల్పడతా ఉంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేలేదు, అవిశ్వాస తీర్మానం ఒకవేళ సమావేశం సభ జరిగితే మళ్ళీ జక్కిడి వెంకటరెడ్డికి అందరూ సపోర్ట్ చేకూరుస్తూ అతన్ని మేయర్ గా ఎన్నుకోవాలంటూ మాత్రం బీఆర్ఎస్ ఒక తీర్మానం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా అడ్డుకొని మళ్ళీ కాంగ్రెస్ ఆ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అంటూపై మాత్రం తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకుల పైన మండిపడ్డారు. ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు అందితే ఎవరిపైన కిడ్నాప్ కేసు నమోదు చేస్తారు, ఎంతమంది కలిసి మేయర్ ని బీఆర్ఎస్ కార్పొరేటర్ ని వెంటడించారనే దానిపై మాత్రం పోలీసులు ఐడెంటిఫై చేసి వారందరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన. $669 చంద్రారెడ్డి అన్నది అది
మనీ సాక్షి